నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. పద్మశ్రీ గారు నమస్తే. నమస్తే అమ్మా. వివాహానికి విముఖత చూపించడం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం మనం పిల్లల్లో. అది ఒకంత బిడియం చేత ఒక కారణం అనుకోవచ్చు. లేకపోతే సెటిల్మెంట్, చాలా చాలా ఈక్వేషన్స్ వచ్చేసాయి ఇవాళ రేపు మనకి. సెటిల్ అవ్వాలి, సెటిల్మెంట్ లేకుండా మనం ఎలా వివాహం చేసుకుంటాము అన్న కారణాల రీత్యా అనుకోవచ్చు. ఇట్లా అయితే కొంతమంది మాత్రం చాలా చాలా స్టబర్న్ గా ఉంటారు. వద్దంటే వద్దు అని అంటారు. ఈ తల్లిదండ్రులు ఎన్ని పూజలైనా చేయనియండి, ఎన్నైనా చేయనియండి, కానీ వివాహానికి మాత్రం ఒప్పుకోకుండా ఉంటారు. అసలు ఎందువలనండి? జాతకంలో ఏమన్నా ఉంటుందా? ఈ పాయింట్ ఏదైనా ఉంటుందా? వీళ్ళు వివాహానికి ఖచ్చితంగా విముఖత చూపిస్తారా? మరి అలా చూపించే వాళ్ళకి మరి ఆల్టర్నేటివ్ ఏంటి ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇలాగ మొండికి వేసే రాసులు కొంతమంది, అంటే కొన్ని రాసుల వారు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా మందికి వివాహం చేసుకోవాలని ఉంటుంది, ఆతృతగా ఉంటారు, కానీ చేసుకున్న తర్వాత లైఫ్ పార్ట్నర్స్ తో అడ్జస్ట్ కాలేని రాసులు కొన్ని ఉంటాయి. రాశుల వారిగా మీరు చెప్తున్నారు. అవును, ఓకే. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని రాసులు ఏంటంటే విముఖత చూపించుకుంటూ కూడా, అంటే విధి లేక కొంతమంది తల్లిదండ్రి ప్రమేయంతోనో ఏదో లాగా ఇష్టం లేకపోయినా కూడా వివాహాలు జరుగుతాయి కొంతమందికి. అలాంటి రాసులు ఏమి అంటే మేషరాశి, మిథున రాశి, కన్యా రాశి, తుల, వృశ్చికం. అయితే ఇప్పుడు ఈ రాశుల వాళ్ళు వీళ్ళకి విముఖత ఉంటుంది. అంటే ఇందులో కొంతమంది కొన్ని రాశుల కంటే మిథున రాశి, కన్యా రాశి, తుల వీళ్ళకి ఇష్టం ఉన్నా కూడా కొద్దిగా అంటే లైఫ్ పార్ట్నర్స్ తోని ఇమడలేకపోవడం అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. అందులో ఫస్ట్ మొట్టమొదటి రాశి మేషరాశిని తీసుకున్నట్టయితే ఈ రాశి స్వభావ రీత్యా చాలా కోపంగా ఉంటారు అనమాట. చాలా చాలా ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు ఎవరితోనైనా సరే. అందులో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ తోనైతే మరీను అసలు చాలా విపరీతమైన అనవసరమైనటువంటి గొడవలకు, అంటే నా పంతమే నెగ్గాలి, నేను చెప్పిందే రైట్ అన్నట్టుగా అప్పటి పరిస్థితుల్లో అలాగ వాదానికి దిగుతారు. ఆ వాదన అనేది ఎంత భయంకరంగా చేస్తారంటే అసలు బీభత్సంగా అనమాట. ఎంతవరకైనా మాట్లాడతారు వాళ్ళు. అసలు తట్టుకోలేము. అసలు ఎంతవరకైనా వెళ్తారు మాటల యుద్ధంతో. అయితే అది నిజంగా రియలైజ్ అయ్యి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఎంత కటుగా ఉంటాయంటే ఏ రిలేషన్తోనైనా వాళ్ళు మాట్లాడే మాటలకు ఆ బంధుత్వాలు బీటలు వాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వీరు ఆచితూచి మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మాట్లాడి వెంటనే కొద్దిసేపటికి అది మర్చిపోతారు. వాళ్ళు మాట్లాడిన మాటలు వారు మర్చిపోతారు. అవతల వాళ్ళని బీటలో చెప్తున్నాను కదా, చాలా స్ట్రగుల్ అయిపోతారు. మనసు ఒక రకంగా గాయపడుతుంది కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ లో సారీ చెప్పి కాళ్ళు పట్టుకోవడానికైనా కూడా సిద్ధపడతారు అనమాట. వాళ్ళు రెండింటికి సిద్ధమే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న రీతిలో ఉంటారనమాట వీళ్ళు. కాబట్టి వీరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేటప్పుడే మంచిగా మాట్లాడినట్టయితే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ముఖ్యంగా ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ తోని ఎప్పటికీ కూడా, అంటే జీవితకాలం కలిసి ఉండేటువంటి బంధం వైవాహిక బంధం, కాబట్టి జాగ్రత్తగా ఉండమనేది నా సలహా అనమాట. అలాగే మిథున రాశి వాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళ స్వభావం కూడా ద్విస్వభావం, అంటే రెండు, అంటే ఒక ఆడ మగ బొమ్మల, అంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచించినటువంటి ఆలోచన మళ్ళీ నెక్స్ట్ నిమిషానికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. లగ్నం కూడా ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా వర్తిస్తుంది. రాశి లగ్నం రెండు కూడా ఇలాంటి స్వభావాలే కలిగి ఉంటారనమాట. అలాగే వీరేంటంటే మిథున రాశి వాళ్ళకి చాలా తెలివితేటలు, అపారమైనటువంటి తెలివితేటలు, ఒకే రంగం కాకుండా రకరకాల రంగాలు, అంటే 2-3 విషయాల్లో వీళ్ళు నేర్చుకోవడానికి కానీ, అటు సంపాదన పరంగా కూడా పరిగెత్తుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక వ్యాపారం ఉందనుకోండి, ఆ ఒక్క వ్యాపారంతో వీళ్ళు అడ్జస్ట్ కాలేరు, సాటిస్ఫై అవ్వలేరు. అలాగే ఇంకో 2-3 చూసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సమయాభావం చాలా తక్కువగా ఉంటుంది. బిజీగా ఉండటం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి అంత టైం ఇవ్వకపోవడం కూడా వీళ్ళలో ఉన్న మైనస్గా చెప్పుకోవచ్చు. అలాగే ఉన్న సమయాన్నైనా వీళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోవాలి,
వీళ్ళు ఎంత బాధలో ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది ఎదుటి వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితోని ఈ మిథున రాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే రెండు వైపులా అన్యోన్యత పరంగా అయితే, అర్థం చేసుకునే తత్వం పరంగా అయితే ఇద్దరు కూడా ఒక ఇదిలో ఉంటేనే కదండి ఒక వాళ్ళ ఒక అడుగు వేయాలి, వీళ్ళు ఒక అంతేగాని ఒకళ్ళని ఇలాగే కూర్చుంటాను నా వైపుకి నువ్వే రావాలి అంటే అది ఇంపాసిబుల్. అది అసలు ఎవరో ఒకసారి ఒకళ్ళు తగ్గుతారు, ఒకసారి ఒకళ్ళు తగ్గాలి. తగ్గాలి. కానీ ఈ మిథున రాశి వాళ్ళు ఏమనుకుంటారంటే నన్నే అర్థం చేసుకోవాలి, నా వైపుకే రావాలి అన్నటువంటి స్వభావంతో వీళ్ళు ఉంటారు. కాబట్టి కాస్త వీళ్ళకి కూడా విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. కాబట్టి వీరి ఆలోచన కూడా ధోరణి కూడా మార్చుకుంటూ కాస్త, అంటే అవతల వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కొంత మనస్తత్వ రీత్యా కొన్ని కోరికలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవసరాలు ఉంటాయి అనేది గ్రహించుకొని వీరు సంసారం సజావుగా సాగించుకున్నట్టయితే వీరి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అనేది నా సలహా. రైట్. అలాగే నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు కూడా అంతే మళ్ళీ అన్నమాట. ద్విస్వభావం. అంతే ద్విస్వభావమే. వీళ్ళు కూడా అంతే సేమ్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కన్యా రాశిలో వీళ్ళు కాస్త సున్నిత మనస్తత్వం అంటారు అనమాట. అయితే వీళ్ళేంటి అక్కడ సుపీరియారిటీ ఉంటే ఇక్కడ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనమాట. వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నన్నేదో తక్కువ చేస్తున్నారు, నా మీద అసలు శ్రద్ధ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్న రీత్యా వీళ్ళ ఆలోచన ధోరణి అనేది వీళ్ళకి వెళ్తూ ఉంటుంది అనమాట. అది కూడా సుపీరియారిటీ అని రెండు ఇబ్బందికరమైనటువంటి ఆలోచన విధానం, రెండు కూడా సరైన విధానం కాదని చెప్తాను నేను. అయితే వీళ్ళు కన్యా రాశి వాళ్ళు కూడా కాస్త అంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటూ, అంటే కాలమాన పరిస్థితి కూడా మనస్తత్వం కూడా పెంచుకుంటూ, అంటే ఆలోచన విధానం కాస్త పెంచుకోవాలి. ఇప్పుడు సున్నితంగా అలాగే ఉండటం అనేది అంత కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ యుగంలో బ్రాడ్ గా ఆలోచించాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు జాతకం కూడా ఏం చెప్తాం, ఒక సూచన సలహా, ఇప్పుడు మీకు ఇలా ఉండబోతుంది, ఇండికేషన్ అంతే. దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ రాశుల వాళ్ళకి ఏ స్వభావం ఉంటుంది అని చెప్తాం. కాబట్టి ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు, ఉష్ణతత్వం, శీతలతత్వం ఇలా ఉంటుంది, జలతత్వం, ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కాబట్టి ఆ సలహాలు సూచనలు పాటించుకుంటూ వెళ్ళినట్టయితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. వీరికి కూడా ఇచ్చే సలహా అది, జాగ్రత్తగా మెంటల్ గా స్ట్రాంగ్ అవుతూ అవతల వాళ్ళ అర్థం చేసుకోకపోయినా మీరు ఒక అడుగు అవతలకి వెళ్ళైనా సరే వాళ్ళని, అంటే మ్యూచువల్ గా వెళుతూ ఉన్నట్టయితే అద్భుతంగా ఉంటుంది మీ జీవన విధానం అనేది. అంటే వీరికి అలాగే తులారాశి, ఈ తులారాశి వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాను, అది అక్కడే ఉండాలి. బై మిస్టేక్ పక్కకు జరిగిందే అనుకోండి, తెలియదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇట్లాంటి గొడవలు ఉంటాయి. కాదండి, శుక్రుడు అధిపతి కదా, శుక్రుడు అంటేనే అట్రాక్టివ్ ఉంటుంది. అది అంతే ఉంటుంది విముఖత. ఎందుకంటే వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటారు, అవతల వాళ్ళు దానికి కొద్దిగా ఇమడలేరు. అందుకు అక్కడ వస్తుంది కూడా. ఇప్పుడు వీళ్ళు అందంగా ఉంటారు, అందంగా ఉండాలని కూడా కోరుకుంటారు. లైఫ్ పార్ట్నర్ శుభ్రతగా ఉండాలి, శుభ్రతకి ఇంపార్టెన్స్. కాబట్టి ఆ శుభ్రత ఎదుటి వాళ్ళు లేరనుకోండి డిసప్పాయింట్మెంటేగా. అదనమాట ఇక్కడ తులారాశి వాళ్ళు ఉండేటువంటి లక్షణం. అది కాక తుల అంటేనే తూకం, కరెక్ట్ గా ఉంటారు అనమాట వాళ్ళు, బ్యాలెన్సింగ్. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి అనేది, అంటే సిస్టమేటిక్ గా. అంటే ఇంపాసిబుల్ కదా అన్ని సందర్భాల్లో, అది జరగకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, సరే పోనీ కొంచెం అటు ఇటు అయినా సరే సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవర్చుకున్నట్టయితే వీరు సుఖంగా, అంటే సాంసారిక జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృశ్చికం అంటే ఎవరు, కుజుడు అధిపతి. కుజుడు వస్తాడు. కుజుడు అంటే కోపం ఎక్కువ అయిన దానికి చిరుబుర్లాడు, అంటే అవతల మేషరాశికి ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో అదే వస్తున్నాయి వృశ్చికానికి. అంటే కోపంగా, ఇంకా కోపం ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశికి. మేషం కన్నా కూడా ఇంకా కొద్దిగా ఒక పాలు ఎక్కువనే చెప్పుకోవాలి. చంద్రుడు మళ్ళీ నీచపడతాడు అందుకని మనసు చంచలంగా ఉంటుంది, మనసు అంత స్ట్రాంగ్ గా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని, లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళకే ఎక్కువ గందరగోళం ఉంటుంది, వీళ్ళే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే చంద్ర బలం కూడా వీళ్ళకి తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ రెమెడీస్ చేసుకుంటూ, చంద్రుడికి సంబంధించినటువంటి మనసుని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకుంటూ, ఎదుటి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనస్తత్వం ఉంటుంది అని చెప్పేసి ఒక
ప్రశాంతతని ఇంటి వాతావరణాన్ని ఏమంటారంటే దంపతులు ఇద్దరు సుఖంగా లేరనుకోండి, ప్రశాంతంగా లేరనుకోండి, ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. ఈ రాసుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే మేము. మా పెళ్లిళ్ళు అయిపోయాయి. మీరు చెప్పిన విధంగానే ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఇద్దరికి సఖ్యత పెరగాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు అందరికీ కలిపి? అందరికీ కలిపి ఏం చెప్తానంటే ఫస్ట్ చక్కగా ఈ మంగళ స్తోత్రం అంటే కుజ అంగారక స్తోత్రం ఒకటి చదువుకోవాలి. అంటే జీవితాలు అందరుగా అలాగే శుక్రుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. శుక్ర భగవానుడు కూడా ఈ లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య కూడా ఆకర్షణ పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం ఉపవాసాలు ఉండటం కానివ్వండి, శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటిస్తూ అంటే బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకోకపోవడం, బ్లాక్ ని అవాయిడ్ చేయడం, దాదాపుగా చక్కగా ఆ రోజు స్వీట్స్ ఎవరికైనా పంచి ఇవ్వడం, ముఖ్యంగా చిన్న పిల్లలకి స్వీట్స్ పంచడం లాంటివి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ, అతి ముఖ్యంగా ఏంటంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ వెళ్ళటం అనేది అన్ని రాసుల వాళ్ళకి అందరి మనస్తత్వాలకు అన్ని మనస్తత్వాలకు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ చెప్పినటువంటి రెమెడీస్ చేసుకుంటూ మనసుని ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంచితే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. దంపతులు ఇద్దరు కూడా హాయిగా సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువత ఉండొచ్చు. వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు, మాకు పెళ్ళొద్దు అని. మరి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా? వాళ్ళకి ఏంటంటే అమ్మ జాతకాలు చూపించుకుంటాం ది బెస్ట్ రెమెడీ. జాతకం చూపించుకుంటే అసలు వీళ్ళు ఏ గ్రహ దోషాల వల్ల వీరు ఇంట్లో విముఖత చూపిస్తున్నారు అంటే కొన్ని గ్రహాల రాసి ఇంపాక్ట్ ఉంది ఇంకా లగ్నం నుంచి కానీ లేకపోతే అసలు చూపించుకొని ది బెస్ట్ రెమెడీ అనేది చేసుకుంటే బాగుంటుంది. వివాహం అయిన తర్వాత అయినా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీళ్ళు ప్రశాంతంగా ఉంటేనే పాపం తల్లిదండ్రులు అమ్మాయి తరఫు వాళ్ళైనా అబ్బాయి తరఫు వాళ్ళైనా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటేనే రెండు కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నమాట. ఖచ్చితంగా అలా ఉండాలి. వైవాహిక బంధం అనేది చాలా చాలా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఏదో 1-2 ఏళ్లకు సంబంధించినటువంటి విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలి. ఆ భార్య భర్త సఖ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. స్మార్ట్ రెమెడీస్ గా చిన్న చిన్న టిప్స్ కూడా తెలియజేశారు. కాబట్టి అవి పాటించుకుంటూ ఈశ్వరానుగ్రహంతో అందరూ బాగుండండి. నమస్తే.